రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కార్ సమాధి చేస్తోంది. దశాబ్ద కాలం పాటు నిరుపేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చిన పథకాలకు మంగళం పాడుతోంది. ఎన్నికలకు ముందు ఇస్తానని మాట ఇచ్చిన పథకాలు అమలు చేయకపోగా ఉన్న సంక్షేమ పథకాలకే ఎసరు పెడుతోంది. ముఖ్యంగా కులవృత్తుల వైభవం కోసం కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలను సైతం అటకెక్కిస్తోంది. నాయి బ్రాహ్మణులు రజకుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే 100 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండడంతో డిస్కమ్ అధికారులు లబ్ధిదారులను వేధిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ గద్దెనెక్కిన 6 నెలల్లోనే చేతి వృత్తుల చేతులు ఇరిగిపోతున్నాయి, కుల వృత్తులు కునారెళ్లిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం అటకెక్కింది. అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ప్రజాక్షేమాన్ని పక్కనబెట్టింది. అభివృద్ధి సంక్షేమం కాకుండా అబద్ధాలు మోసాలతో పాలన సాగిస్తున్నది. ప్రజలను మభ్యపెట్టి అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత తిరోగమన చర్యలకు పాల్పడుతున్నది. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో గత సర్కారు చేసిన మంచిని విస్మరిస్తున్నది. కేసీఆర్ అమలు చేసిన అద్భుతమైన పథకాలను అటకెక్కించింది. నిరుపేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చిన ప్రభుత్వ పథకాలకు కొర్రీలు పెట్టి తప్పించుకుంటున్నది. దశాబ్ద కాలంగా కేసీఆర్ సర్కారు సంక్షేమాన్ని అమలు చేస్తూనే అబ్బురపడేలా అభివృద్ధిని సాధించింది. సమగ్ర అభివృద్ధి కోసం చేసిన అప్పుల కంటే 16 రెట్ల సంపదను సృష్టించింది. కానీ కళ్ల ముందు ప్రగతి కనబడుతున్నా కాంగ్రెస్ సర్కారు వాస్తవాలను అంగీకరించడం లేదు. తామిచ్చిన దుస్సాధ్యమైన హామీల నుంచి తప్పించుకునేందుకు గత ప్రభుత్వం అప్పులు చేసిందని, ఖజానా ఖాళీ చేసిందని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో నిరుపేద ప్రజలు బాధితులుగా మిగులుతున్నారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించడంతో ఇప్పుడు ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గతంలో ఉన్న సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అమలు కాకపోవడంతో పేదల బతుకులు చితికిపోతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు పాలనలో తెలంగాణ ప్రజల పరిస్థితి దీనంగా తయారైంది. కొత్త పథకాల మాట దేవుడెరుగు. ఉన్న సంక్షేమ పథకాలకే కాంగ్రెస్ మంగళం పాడుతున్నది. మహాలక్ష్మి స్కీమ్లో మహిళలకు నెలకు 2500 రూపాయలు, రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు, 500కే గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. 6 గ్యారంటీలే కాకుండా మేనిఫెస్టోలో మరో 412 వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్. కానీ ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్లేట్ ఫిరాయిస్తోంది. మహాలక్ష్మి స్కీమ్లో కేవలం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి మమ అనిపించింది. ఇక వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్ ఇప్పటి వరకు అమలు చేయలేదు. రెంటర్స్కి కరెంటు బిల్ ఇస్తా అని అన్నారు, అప్పుడు చెప్పలేదు, అప్పుడు అప్లై చేయలేదు. గ్యాస్ అప్లై చేసిన, గ్యాస్ కూడా రాలేదు. మళ్ళీ ఇక్కడికి 3 టైమ్స్ నేను హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ బస్సులో, అదే ఫ్రీ ఛార్జ్ అన్నారు, దానికి వచ్చినా కూడా అది ఫుల్ ఉందని నేను నాన్ స్టాప్ బస్కి ఛార్జ్ పెట్టుకొని వచ్చిన. 3 టైమ్స్ ఇప్పుడు రావడం, ఇప్పుడు ఆన్లైన్లో చూపిస్తుందని అన్నారు. గ్యాస్ అక్కడ ఏమంటున్నారు, గ్యాస్ ఏజెన్సీలో కనుక్కోండి అని అన్నారు. అక్కడికి వెళ్తే ఇక్కడ అయిందో లేదో కనుక్కోమని అన్నారు. ఇప్పటికి 3 టైమ్స్. ఎందుకంటే ఫ్రీగా పెట్టడం ఎందుకు, మమ్మల్ని టైం వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి. ఇటు నిరుద్యోగము, ఎటు మేము చేసుకోవాలి చెప్పండి. ఇదైతే అసలు కావట్లేదు ప్రజాపాలనలో. ఏది ఇంతవరకు నాకు గ్యాస్ రాలేదు, మహాలక్ష్మి పథకంలో రాలేదు, కరెంట్ బిల్ రాలేదు. ఇప్పటిదాకా నేను 3 టైమ్స్ ఈ ఆఫీస్కి తిరగడం. ప్రజాపాలన అనేది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా మారిపోయింది. విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కల్పిస్తూ చేస్తామన్నారు, అది వెనుకబడిపోయింది. మున్సిపాలిటీ దగ్గర ప్రత్యేకించి లైన్లు కట్టినా కూడా అక్కడ సమస్యలన్నీ పరిష్కారం కాకుండా మొత్తం పెండింగ్లోనే ఉండిపోయినాయి. ఈ ప్రభుత్వంలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. కనీసం గత ప్రభుత్వం అమలు చేసిన ఆసరా పెన్షన్లు కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదు. ఇక గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా సరిగ్గా అమలు కావడం లేదు. ఇప్పటి వరకు వానాకాలం సాయం కింద రైతు భరోసాకు దిక్కు లేకుండా పోయింది. కనీసం గత ప్రభుత్వం ఇచ్చినట్టు రైతు బంధు సాయమైనా చేయాలని రైతులు మొత్తుకుంటున్నారు. ఒకవైపు ఇప్పటికే వానాకాలం వచ్చి నెల గడిచిపోయింది. రైతులంతా పెట్టుబడికి పైసలు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం రైతు భరోసాపై నోరు మెదపడం లేదు. పెట్టుబడి కొత్త తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎరువులకు రైతు బంధు పడతలేదు, రుణమాఫీ లేదు, అన్ని అంటున్నారు కానీ ఏది లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఇదివరకు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మనం మొదలు పెడుతున్నాం కానీ పడేది మనకు. ఇప్పుడు ఏది లేదు. మొన్న పోయినసారి ఎంపీ ఎలక్షన్లప్పుడు పడ్డాయి. అదే 4,000 లెక్క పడ్డాయి. అంతే. ఇప్పుడు ఏమని అడుగుతున్నాం? ఇప్పుడు మాకు రైతు బంధు కావాలంటున్నాం. నాట్లే వేస్తున్నాం.
నాట్లేస్తున్నారు. ఉమ్. మరి పెట్టుబడి లేదు, ఎట్లా లే- ఇబ్బంది అవుతుంది? అప్పులు తీసుకుంటున్నాం. మాకు ఏది పడతలేదు. ఆ, ఇక బీద బిచ్చం అయితే ఇస్తున్నాం ఆ. అంతే. ఇదివరకు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇటువరకే బాగుంది, ఇప్పుడు ఏం బాగలేదు. చెప్తుండగా అన్ని ఇస్తా అని. ఇక అన్ని ఏడేస్తుండు, 15 అన్నాడు, 5 అన్నాడు, ఆడోళ్ళకు పింఛన్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అంత అవుతుంది. 15,000 వేస్తాను ఎకరానికి. ఏది ఒక్క పైస లేదు. మరి ఎట్లా పెట్టుబడులు ఎట్లా వెళ్తున్నాయి? ఎట్లా వెళ్తున్నాయి ఉన్న కాడ తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. ప్రైవేట్ వాళ్ళ కాడికి పోతురా, వడ్డీ వ్యాపారులకు? వడ్డీకి అయితే మాకు కరెంటు బిల్లు, గ్యాసు ఇవి ఏమీ రాలేదు. నేను అప్పుడు ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఆరోగ్యం బాగా లేకుంటున్నా, వచ్చే వరకు మరి అవి బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇవి తీసుకొని వస్తే ఇప్పుడు మేము తీసుకోమని అంటున్నారు. అంత ఆఫీస్కి వస్తే మమ్మల్ని చూసే దిక్కే లేకుండా ఉన్నదండి. పాప ఇప్పుడు రాకపో, మళ్ళీ వస్తుంది పో, ఆవు వస్తా పో అంటారు, వెళ్ళకొడుతున్నారు. ఏంటండి ఇదంతా అగాధంగా ఉంది ఈ మున్సిపాలిటీలో. ఏందో మరి ఏం ప్రభుత్వం ఏం సంగతి అర్థమైతే లేదు అసలు మరి ఈ ప్రభుత్వమే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కులవృత్తులకు అండగా నిలిచే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సైతం కాంగ్రెస్ అటకెక్కిస్తున్నది. చేతి వృత్తులకు చేయూత అందించే మహోన్నత లక్ష్యంతో సెలూన్లు, లాండ్రీ షాపులకు కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు, రజక వృత్తిదారులకు ఎంతో మేలు జరిగింది. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత గత 6 నెలలుగా ఈ పథకం అమలు కావడం లేదు. ఇప్పటి వరకు 6 నెలల కరెంటు బిల్లుల సబ్సిడీ బిల్లులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండడంతో డిస్కంలు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నాయి. అది నెల 2500 190 యూనిట్ల లెక్కన వస్తుంది నాకు. ఇప్పటికి 34,000 చిల్లర ఉంది బిల్లు పెండింగ్. మరి అది ఎప్పుడు కడతారో ఏమో తెలియదు. మాకు అది గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. పోయిన ప్రభుత్వంలో 0 బిల్ వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి 5,000 బిల్ అయింది. ఇంతవరకు 0 కాలేదు. మరి ఇది 0 బిల్లు కావాలని మేము కోరుతున్నాము. మరి ప్రభుత్వం ఇంతవరకు ఏం చేయలేదు. మరి బిల్లు కరెంట్ వాళ్ళు వచ్చి 5,000 కట్టమంటే మళ్ళీ మేము ఏం చేయాలి? ఇంతవరకు ఇది బిల్లు అనేది మాఫీ కావాలని మేము కోరుతున్నాం. మీటర్లు కానీ కరెంటు అందరికి ఇచ్చి 0 బిల్లు ప్రతి నెల బిల్లు కట్టకుండా మాకు ఫ్రీగా ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసినాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిసెంబర్ నుంచి వెళ్ళి ఫ్రీ బిల్ అని చెప్పి కంటిన్యూగా బిల్లు కట్టమని చెప్పి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క మా యొక్క వృత్తిదారుల రజకులం మేము కంగారు కావాల్సి వస్తుంది. లాండ్రీ షాపుల దగ్గరికి వచ్చి ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు బిల్లు కట్టవలసి వస్తుంది, మీ బిల్లు కట్ చేస్తామని చెప్పి కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు వచ్చి మా యొక్క లాండ్రీ షాపుల దగ్గర బిల్లులు కట్టమని చెప్పి లేకపోతే కట్ చేస్తామని ప్రతి ఒక్క లాండ్రీ షాపు వ్యక్తిని బెదిరియడం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసింది. నెలవారీగా విద్యుత్ వాడకం ఆధారంగా 250 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు ప్రభుత్వమే భరించేది. ఒకవేళ 250 యూనిట్లకు మించి వాడిన యూనిట్లకు బిల్లులు వసూలు చేసేవారు. రాష్ట్రంలోని హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబే ఘాట్లకు ఈ పథకం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకం అమలుపై సందిగ్ధత నెలకొన్నది. ఇప్పటి వరకు 6 నెలలుగా సబ్సిడీ బిల్లును ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. డిస్కమ్ అధికారులు మాత్రం హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబిఘాట్ల నిర్వాహకులపై బిల్లులు కట్టాల్సిందేనని వేధిస్తున్నారు. మరోవైపు ఈ పథకం అమలును పర్యవేక్షిస్తోన్న బీసీ సంక్షేమ శాఖ సైతం చేతులెత్తేసింది. మాకేమీ సంబంధం లేదని, కరెంటు బిల్లులు మొత్తం కట్టాల్సిందేనని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతి నెల బిల్లు కొట్టడం అనేది జరుగుతుంది, కానీ కింద 1,500 2,000 తిరిగింది సబ్సిడీ అని ఇస్తారు. కానీ అది అలాగే ఉండగా దానికి మీద నుంచి వచ్చేసి ఎక్స్ట్రా బిల్లు మాత్రం అలాగే చూస్తుంది. 20,000 24,000 20,000 అన్నట్టుగా ఇప్పుడు వీడియోలో కూడా చూపించినాం. 24,790 రూపాయలు. అలా మా రజకులై చాలా దిక్కుల 15,000 20,000 30,000 బిల్లులు చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క రజకుని కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన ప్రతి ఒక్క మీటరు, ఏ మీటర్కైనా పోయి చూడండి, ప్రతి ఒక్క మీటర్కి మాత్రం 15,000 20,000 తగ్గించి ఎక్కడా లేదు. ఎట్లా ఎంతో ఫ్రీ అని చెప్పబట్టి కట్టమైంది. ఇప్పుడు బిల్లు వేస్తున్నారు. మడేల కిరాయిలు కట్టడమే మా కష్టకాలం ఉంది. ఫ్రీ అని చెప్తే కట్టకుండా ఉంటే ఇప్పుడు ఒక 20,000 వస్తే ఎలా కట్టాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చిండు. కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో నాయి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ, వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలకు 100 కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలో ఈ సొసైటీలకు కేటాయించిన నిధుల నుంచే లాండ్రీలు, దోబిఘాట్ల కరెంటు బిల్లుల రాయితీలు చెల్లించేవారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం బడ్జెట్లో కేటాయింపులు చేసి చేతులు దులిపేసుకుంది. ఇప్పటికే డిస్కంలకు 100 కోట్ల రూపాయల మేర సబ్సిడీ విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయి. కొత్తగా సబ్సిడీ విద్యుత్ అందించలేమని డిస్కం అధికారులు తెగేసి చెబుతున్నారు. కరెంటు బిల్లుల బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాయి బ్రాహ్మణులు, రజకులు అయోమయంలో పడిపోయారు.
1,07,000 కనెక్షన్లు ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినాయి. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కనెక్షన్లు పూర్తిగా నిషేధించడం జరిగింది. మరి గతంలో ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మరి నిధులు విడుదలలో చాలా జాప్యం జరుగుతూ ఉన్నది. మరి ఫెడరేషన్ అధికారులు ప్రతిపాదించినటువంటి నిధులను కూడా బడ్జెట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించలేదు. మరి అలా ప్రతి ల్యాండ్రీ షాప్కు 10,000, 20,000, 30,000 దాకా బిల్లులు వస్తూ ఉన్నాయి. అట్లాగే సెలూన్లకు కూడా విపరీతంగా బిల్లులు వచ్చి వాళ్ళు కమర్షియల్ అని చెప్పి వాళ్ళని కట్ చేస్తున్న పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో దాపురించాను. దీనివల్ల ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సెలూన్లకు కానీ, ఆధునిక ల్యాండ్రీలకు కానీ, ధోబీఘాట్లకు కానీ మరి ఉన్నటువంటి ఉచిత విద్యుత్ కనెక్షన్లని కట్ చేస్తూ మరి అలా అధికారులు చాలా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దీని విషయంలో ఇప్పటికే మేము మరి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సంబంధిత అధికారుల దృష్టి కూడా తీసుకుపోయినాం. అయినా కూడా మరి ఇప్పటికి కూడా మరి నిధులు విడుదల చేయకపోను మరి ఈ కులాలని వేధిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మొత్తంగా రేవంత్ సర్కారు సంక్షేమ పథకాలను ఒక్కొక్కడిగా నీరుగారుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కారు చేతి వృత్తులకు చేయూతనందించే ఉన్నత లక్ష్యంతో అమలు చేసిన పథకాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. ఇప్పటికే ఒకవైపు చేనేత రంగంలో రాయితీలకు సంబంధించిన బిల్లుల విషయంలో ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఇక తాజాగా నాయి బ్రాహ్మణులు, లాండ్రీ షాపులకు సైతం కరెంటు బిల్లుల రాయితీలు చెల్లించడం లేదు. దీంతో ఈ పథకం కూడా అటకెక్కినట్టేనని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.